ధాన్యం కొనుగోలు విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తేమ శాతం పరిమితిని పెంచామని, ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని తెలిపారు. ఇక గుంటూరు, బాపట్ల జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా తెనాలిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక క్వాలిటీ ఏ క్వాలిటీ అయితే 1740 రూపాయలు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి ఒక భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఇంకెప్పుడు ఎంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో ప్రధానంగా గతంలో రైతులు ఫలానా మిల్కే వెళ్ళి అమ్మాలి అనే ఒక కండిషన్ ఉండేది. దాన్ని తొలగించి ఈసారి రైతుకే మేము ఆ వెసులుబాటు కల్పించాం. ఏ ప్రాంతంలో వాళ్ళకి ఆ అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ ఏది నచ్చితే ఆ రైస్ మిల్కే తీసుకువెళ్ళి వీళ్ళు ధాన్యం అమ్మే విధంగా ఒక వెసులుబాటు అందించడం జరిగింది. 1725 ఒక క్వాలిటీ, ఏ క్వాలిటీ అయితే 1740 రూపాయలు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం మేరకు రైతులకి ఉపయోగపడే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేసిన అనేక సంస్కరణలు ప్రతి రైతుకి